పత్రికా విలేకరులకు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు రామరాజు గారు, మరి బిందు చైర్మన్ చిన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు బీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంత్య గారు, శ్రీను గారు, మరి భగవరెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలా రెండు అంశాలు. ఈ సన్నవడ్లు దొడ్డువడ్ల కొనుగోలు ఈరోజు రికార్డు స్థాయిలో దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా అధికారుల అంచనా ప్రకారము ఇంకొక 1 లక్ష మెట్రిక్ టన్నులు ఇంకా ప్రొక్యూర్ చేసి ఉంది అక్కడక్కడ. అంటే కొంచెం లారీలలో ఉన్నాయి, ఇంకా కొన్ని కొంచెం లేట్ వచ్చింది క్రాప్. మన ఎస్పెషల్లీ చిత్రపల్లి బాల్కొండ ఏరియాలో మన దగ్గర 95% అయిపోయింది. ఒక జగనంతో మనలో కొద్దిగా ఉంది. అయితే పోయిన వానాకాలం 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన తెలంగాణలో, ఇప్పుడు 1,30,00,000. అంటే 2 పంటలు కలిసి ఈ వానాకాలము ఏసంగి కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు వాడకుండా ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారు. ఇది ఒక రికార్డు, ఇది భారతదేశ చరిత్రలోనే రికార్డు. ఇక మన జిల్లాలో కూడా ఇవాళ ఇప్పుడు ఈ ఏసంగి పంటలో దగ్గర 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండడం అన్నది కూడా ఒక చరిత్రనే. అయితే దీనికి మేము అప్పుడు గతంలో మీరు ఆలోచించినట్టయితే టీఆర్ఎస్లో వరి కోతకు వచ్చిందంటే రైతులకు ఒక భయం. అంటే ఎంతగానో కోత తీస్తారో, కడత తీస్తారో, మరి కొంటరా కొనరా, తడిస్తే ఒక రేటు, తడకుంటే ఒక రేటు. ఎందుకంటే ఆ టైంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, వరేస్తే ఉరి అని చెప్పింది, పట్లు కొనమేమని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతులతో కలిసి వచ్చిన ఒత్తిడి వల్ల కొంటామని చెప్పింది. అంటే 10 ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోల చొప్పున కట్ చేసి ఒక్కొక్క రైతుకు 25-30 రూపాయలు నష్టం చేసింది. వాళ్ళ డబ్బులు కూడా మీరు చూస్తే ఒక మే ఎండింగ్ వరకు, మే ఎండింగ్ జూన్ 1 వరకు కూడా వాళ్ళు కొనుగోలు చేసారు. తర్వాత పైసలు అయితే 2 నెలల దాకా రాలేదు. మీరు స్ట్రాటజీస్ చూడొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ చరిత్రలో లేనటువంటి పంట పండినప్పటికీ మరి వాళ్ళు ఎక్కడ కూడా కొరత లేదు. అంటే నీకు లేబర్ కొరత లేకుండే, గిన్ని బ్యాగ్స్ కొరత లేకుండే, లారీల కొరత లేకుండే, డౌన్లోడింగ్ కొరత లేకుండే. ఇలా మరి రైతులకు కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా 100% వడ్లకు మొత్తం కూడా ఇలా వారం రోజుల్లోనే పేమెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇక సరే ఇంకో వారం 10 రోజుల్లో ఇంకా ఈ బోనస్ కూడా, సన్న వడ్లకు బోనస్ కూడా ఇస్తామని చెప్పినాం. బోనస్ కూడా ఇస్తాం. అంటే నిజంగా ఇది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రైతులు రాజు చేయడం అంటే మరి ఇవాళ రైతులు ఏ విధంగా పంట పండించారంటే ఒక్కొక్క ఎకరానికి దగ్గర 30-35 కుంటలు పంట పండింది. సో మీరు 500 రూపాయలు అంటే లెక్క పెట్టుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు. సో 2 పంటలకి 30 రూపాయలు లాభం వచ్చింది రైతు, అడిషనల్ లాభం. అంటే ఇది రైతులు రాజు చేయడం అంటే ఇవాళ మాటల్లో కాదు, ఇలా మేము ప్రొక్యూర్మెంట్ చేసి చూపించినాం. దీనికి ముఖ్యంగా నేను రెవెన్యూ అధికారులను, మరి సోషల్ మన సివిల్ సప్లై అధికారులను, కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించిన అధికారులను, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను ప్రశంసిస్తూ ఉన్నాను. నిజంగానే వాళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ఈ 4 డిపార్ట్మెంట్లు సమిష్టిగా పనిచేసి
మరి వాళ్ళ రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా చేనులకే పోయి వడ్లు కొని మరి వాళ్ళకు కడత లేకుండా కొని మరి ఇవాళ రైతులకు అకౌంట్లలో డబ్బులు వేసేటువంటి సందర్భం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో మీకు అందరూ కూడా తెలుసు 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. మరి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు దర్పల్లిలో 40 ఇళ్ళు కట్టినట్టున్నారు. అవి కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. సో అవి కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు. కాబట్టి అంటే ఈ సందర్భంగా ఇవాళ ప్రతిష్టాత్మకంగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అది కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మనము గైడ్లైన్స్ కంప్లీట్ చేసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని మరి 400 నుండి 600 వరకు 400లకు తగ్గకుండా 600లకు మించకుండా అంటే ఎస్ఎఫ్టీ కొన్ని ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఇలా మనము ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేసాం. అయితే ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి ఇవాళ డేటా వరకు ఆల్రెడీ 3200 ఇల్లు శాంక్షన్ అయినాయి. 6 డివిజన్లు కాకనే మనకు 7 మండలాలకే 3200 ఇండ్లు మనం ఇలా ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం. మనం ప్రొసీడింగ్ కూడా ఇచ్చుకున్నాం. ఇప్పుడు మీకు అన్ని గ్రామాలలో ముగ్గు కూడా పోసుకుంటున్నారు. సో ఇంకా చాలా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంది. మనకు శాంక్షన్ అయిన 3500 అయినప్పటికీ 3300 200 చెప్తున్నాం. 2299 అయినట్టున్నాయి. 300 రాసుకుంది. ఇంకా 6 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్లో మనం 100 ఇండ్లు ఇచ్చాం. అంటే ఒక 600 అయితే ప్లస్ ఇంకొక దగ్గర 1000 ఇండ్ల దాకా మనకి ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఇవాళ దగ్గర 4500 ఇండ్లలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి త్వరలోనే మన నిజామాబాద్ రూరల్లో. గతంలో వాళ్ళు 10 ఏళ్లలో ఒక 50 ఇళ్ళు కూడా కట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తామని ఇప్పుడు మనకి ఇందల్వాయిలో కూడా అదే పరిస్థితి. ఇందల్వాయి గ్రామంలో ఒక 25 కట్టింది. ఆడ కూడా డ్రైన్ లేదు, వాటర్ లేదు, నీళ్ళు లేవు. ఆ ఇచ్చిన వాళ్ళు సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఇస్తారు ఇవ్వాలి దరిద్రులు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అంటే టైటిల్ లేదు పాపం. ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళకు గవర్నమెంట్ నుండి వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వలేదు. అంటే ఈ విధంగా అంత మోసం చేస్తే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మనం సాక్షి చేసుకున్నాం. ఇందిరమ్మ ఇళ్లలో మీకు ముఖ్యంగా ఇప్పుడు ఫేజ్ 1 ఇది. ఫేజ్ 1లో ఎవరికైతే జాగా ఉండి ఇల్లు కట్టుకున్నట్టు రెడీ ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. ఫేజ్ 2లో చాలామంది కొంతమంది ఏం చేసారు, పునాదుల వరకు కట్టుకున్నారు. కొంతమందికి జాగలేదు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు జాగలేదు. సో వాళ్ళందరూ కూడా ఫేజ్ 2లో వాళ్ళకు జాగా ఇవ్వడానికి మళ్ళా ఒక అసైన్మెంట్ కమిటీని నిర్ణయించి అసైన్మెంట్ కమిటీ ద్వారా 75 గజాల జాగా ప్రతి పేదవానికి ఇచ్చి ఆ 75 గజాల జాగాతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. వెంటనే ఆ జాగాకు సంబంధించిన టైటిల్, జాగా ప్లాట్ నెంబర్ చెప్పి ఇస్తాము, దానికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తాము, భూమిది, తర్వాత దాని వెంటనే ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ అక్కడక్కడ కొన్ని ఇక్కడ కొంచెం గోడలు కట్టిరు, సిమెంట్ ఏదో ప్లాస్టింగ్ వేసారు, కానీ చాలా జాగాలు ఏమున్నాయి పునాదులు తవ్వేరు, కొంచెం చాలా స్లాబ్లు వేసారు, ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు కొన్ని ఊళ్ళలో. అవన్నీ కూడా ఇప్పుడు ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయబోతున్నాం. ప్లాట్లు లేని వాళ్ళకు, ఇండ్లు కట్టుకునే వాళ్ళకు ఆ ఇందిరమ్మ ఇండ్లు, ఇన్కంప్లీట్ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా మేము అలర్ట్ చేస్తాం. ఆ ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ వరకు లెక్క కట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది 5 లక్షలు. సపోజ్ స్లాబ్ వరకు ఇచ్చారు అనుకో 1 లక్ష 2 లక్షలు కట్ చేస్తారు. సపోజ్ పునాదుల వరకు ఉండే అనుకో 1 లక్ష కట్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్ని ఎగ్జిట్ చేస్తారు. కాంట్రాక్టర్కి ఇవ్వరు ఇక్కడ డబ్బులు. మళ్ళీ లబ్ధిదారులను ఐడెంటిఫై చేస్తాం. మనం లబ్ధిదారులకు అల్లాట్ చేసిన తర్వాత వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి కట్టుకోమని మనం ఇస్తాం. ఇక వాళ్ళు కట్టుకుంటారా, మేస్త్రి పెట్టుకుంటారా, లేకుంటే కాంట్రాక్టర్తో కట్టించుకుంటారా అన్నది. కానీ కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఇందిరమ్మ ఇళ్లలో లేదు. కాబట్టి వాళ్ళకు సెకండ్ ఫేజ్లో అందరు కూడా జాగా లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేస్తాం. మన ఇది డబుల్ బెడ్రూమ్ ఇన్కంప్లీట్ ఇల్లు అలాట్ చేస్తాం. లేని వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేస్తాం. ఇప్పుడు పునాదులు దాకా కట్టుకున్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తాం. ఇది అందుకనే నేను ఇలా పేదలకు ఒక భరోసా, అది ఒక కళ ఉండే ఇందిరమ్మ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ. మరి వాళ్ళ కళ నిజంగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా కరెక్ట్ సంవత్సరం అదైంది.
డిసెంబర్లో వచ్చినాం మనం. ఇవాళ మనం మేలో ఉన్నాం. సంవత్సరాల కాలంలోనే ఒక నియోజకవర్గంలో ఇలా మేము దగ్గర 4,500 ఇళ్ళు మేము కట్టి చూపిస్తున్నాము. చెప్పడం కాదు. సో నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే ఇంకా 2-3 ఏళ్లలో 3-4 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం ఉంటుంది. 3-4 సంవత్సరాల వరకు మళ్ళీ ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎంతమంది ఉండని మొత్తం 100% అంటే ఇల్లు లేని వారు ఉండకూడదు అన్నదే ప్రభుత్వం యొక్క భావన. అది ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక చాలామంది మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంకోడో మాట్లాడుతూ ఉండే, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అని. ఇప్పుడు వాళ్ళు చేసిన చరిత్ర వాళ్ళకు గుర్తు చేస్తే తలుచుకున్నాను. మరి అంటే వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు మన డబ్బులు పెట్టిన ఇండ్లు ఎట్లా ఇవ్వలేదు. ఇవాళ ఇక్కడ అంటే నాకు పాల్గొండ సంగతి తెలియదు కానీ నిజామాబాద్ రూరల్ అయితే అందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. పాత ప్రజలు ఇవ్వని ఆ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మడి తిరుగుతున్నాడు. ఏమన్నా నువ్వు గలవాటి కొట్టుని పైసలు వసూలు నేనాడు దొంగవాడు గరిబో దగ్గర పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్క ఇల్లు ₹1,00,000 వసూలు చేశారు. అయినా వీళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు. కట్టింది లేదు. మళ్ళా ఇలా మా పైసలు మేము అదే దళిత బంధు కూడా అంతే చేసారు. దళిత బంధువులు కూడా పైసలు తీసుకుంటే మేము అది దళిత బంధు స్కీమ్ బంద్ అయింది, గృహలక్ష్మి స్కీమ్ బంద్ అయింది, బీసీ బంధు లేదు, ఎస్సీ బంధు లేదు, ఎస్టీ బంధు లేదు. ఆ బంద్ అయిపోయిన వీటికి కూడా పైసలు ఇస్తే మీరు గల్లబట్టి వసూలు చేసుకోమని చెప్పినాం ఆ రోజే. ఇక మరి వాళ్ళు పాపం ఏడు దొరుకుతున్నాడో వాళ్ళు ఎప్పుడో అడుగుతున్నారో లేదు తెలుసలేదు కానీ అంటే అంత దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు పనిచేసారు. ఇవాళ మేము ఎక్కడ ₹1 తీసుకునే అవసరం లేదు, తీసుకోలేదు ఎవరు కూడా. నేను ఇంకా మీకు పత్రికాముఖం కూడా చెప్తున్నా కదా, ఇందిరమ్మ ఇండ్లల్లో ఎవరైనా వాళ్ళు సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ ఇంకెవరైనా కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా డబ్బులు అడితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటాయి. ఇవాళ జీరో కరప్షన్తో పేదవాని కళను నిజం చేస్తున్నాం. మేము ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇలా రైతును రాజు చేయడానికి మనము మొత్తం ఖర్చు లేకుండా వడ్లు కొని ₹500 బోనస్ ఇస్తున్నాం. ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ ఈ విధంగా నిజంగా అంటే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇలా వెలుగులిస్తూ ఉన్నది. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటూ వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళలో డబ్బులు తీసుకుంటున్నారు ఇంకేదని అంతా పూర్తిగా అవాస్తవం. వాళ్ళు పాత బ్రహ్మల్లో ఉన్నారు. వాళ్ళలాగా అందరూ ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ కేసీఆర్ ఫ్యామిలీ లాగానో టీఆర్ఎస్ లాగానో ఎవరు ఉండరు. ఇవాళ వాళ్ళది ఏమవుతుంది, ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ చిల్లదిద్దలు అయిపోయి హరీష్ రావు టీడీపీలో పోతుండని చూసి వస్తున్నారు. కవితనైతే ఏదో పాస్పోర్ట్ తీసుకొని పర్మిషన్ తీసి ఇది అమెరికా పోయింది. ఈయన కేటీఆర్ ఏమో లండన్ పోతుండని తెలుసు. అక్కడ ఆధిపత్యం పోలు జరుగుతుంది. ముసలాయన ఎప్పుడు పోతాడు, నేను ఎప్పుడు ఈమె సపరేట్ పార్టీ పెడతానంట కవిత. ఇక హరీష్ రావు అంటున్నాడు నాకేం అవసరం లేదు కేటీఆర్కి ఇచ్చేయండి అని ఆయన అంటున్నాడు. అలా అంటే ఒక కుటుంబంలో ఒక చిన్న చిదురైపోయి ఒక నాయకత్వ లోపం కనబడి ఇలా మూతపడే పరిస్థితి వచ్చింది. ఇక వేరే వాళ్ళతో లీగల్ ఇప్పిస్తున్నాడు. కాంగ్రెస్లో కలుద్దామా బీజేపీలో కలుద్దామా ఓడి వెళ్తాడు అని కలపడానికి. అంటే అలాంటి దుస్థితిలో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంది. అది మనగడ సాగదు. అది మూతపడే పార్టీ టీఆర్ఎస్ అనేది ప్రజలు మర్చిపోయారు. ఇంకా వాళ్ళు కాంగ్రెస్ మీద మాట్లాడడం అనేది దయాలు వేదాలు వాదించినట్టు ఉంటుంది. కాంగ్రెస్ ఏ స్కీమ్ అయినా ఇవాళ అప్పుల పాలైన తెలంగాణని ఇలా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది వాళ్ళు చేసిన అప్పుల వల్ల. ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. నిన్న హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి పాత ఇంతకుముందు ఉద్యోగ సంఘాల గురించి పిలిచి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మేము మీ తరఫున కొట్లాడతామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కానీ, ఇలా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కానీ, ఇలా ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇలా ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్స్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ, లేకుంటే పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి అన్నిటికీ మూల కారణం ఎవరు? గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు 10 ఏళ్ళు ఒక డిఏ ఇవ్వలేదు. రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. నాకు తెలిసిన లెక్క ప్రకారం దగ్గర 8,000 కోట్ల రూపాయలు చూసి పెట్టిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ఉద్యోగులకు మేము కాపాడుతాం, మీరు కాంగ్రెస్ మీద కొట్లాడుతుంది అల్టిమేట్ మీది అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్పితే ఇప్పుడు నీకు అధికారంలో ఎవరు చేయగలుగుతాను నేను.
మేము ఒకటే ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు క్లియర్గా, ఈ మార్పులు చేసిపోయినటువంటి ఆయన కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పులను కట్టడానికే మాకు నెలకు 6-7 వేల కోట్ల రూపాయలు అవుతుంది. మరి అప్పులను కూడా అది కూడా FRBM దాటి రిజర్వ్ బ్యాంక్ పరిధిని దాటి మనం బయట చేసిన అప్పులన్నీ కూడా మనం రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే బయట చేసినప్పుడు కార్పొరేషన్స్ పేరు మీద చేసినప్పుడు దగ్గర 53 లక్షల కోట్లు ఉన్నాయి. ఎన్ని 3 లక్షల కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి, పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అని ఇంకేదో ఇంకా అన్నింటిలో ఒక కార్పొరేషన్ పెట్టుకున్నాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని అది పెట్టి బయట తెచ్చింది రోడ్డు అట్లా తాకడ పెట్టి దాన్ని వైద్య పెట్టేసి 12% బ్యాంకులోకి తెచ్చాడు. 12% ఏమంటుందని వడ్డీ. జనరల్గా RBM లోబడి అండి, FRBM లోబడి రిజర్వ్ బ్యాంక్ అప్రూవ్డ్ మనం లోన్ తెచ్చుకుంటానేమో అది 5% ఉంటుంది. 5% ఎక్కడ 12%. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం పెరిగిన ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కదా. స్టేట్ యొక్క GSDP పెరుగుతుంది. ఆ GSDP పెరిగిన దాంట్లో మనకు FRBM కూడా పెరుగుతుంది. దానికి ఈ లోన్స్ అని దాన్ని కన్వర్ట్ ఇస్తున్నాం. అట్లా మనకు అంటే ఖర్చు తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవడానికి. వాళ్ళు చేసిన పనుల వల్ల ఇదంతా. వాళ్ళు ఇది కాదు, మొత్తం 40,000 కోట్లు డ్యూస్ పెట్టిపోయారు. బాకీలు కాదండి, పని చేసిన కాంట్రాక్టర్కి ఇచ్చేటి, మధ్యాహ్న భోజనం ఇచ్చేటి, ఆరోగ్యశ్రీ పథకానికి ఇచ్చేటి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటి, ఇవన్నీ కలిసి 40,000 కోట్లు ప్రభుత్వం మీద బాకీలు పెట్టిపోయింది. పార్టీ కాంట్రాక్టర్లు పైసలు వేయించుకున్నా, పని వేయించుకున్నారు, పైసలు లేదు. అలాంటి పరిస్థితులలో ఇలా మనము ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇక వాళ్ళు కూడా ఇలా ఉద్యోగులకు మేము అంటే ఉద్యోగాలు అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు BC రిజర్వేషన్ మనం పెంచుతున్నాము. తర్వాత SC కేటగరైజేషన్ చేసినాము. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చినాము, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాము. టీచర్లను అందరూ కూడా మనం రిక్రూట్ చేసుకున్నాము. అట్లా ఈ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ఉద్యోగులను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద అడ్డుపెట్టం ఇవ్వమని మేము ఎన్నుకున్నామని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు ఏమాత్రం ఈ తెలంగాణ బాగుపడుడు అని ఇష్టం లేదు. తెలంగాణ నాశనం చేసినాం, ఇంకా మొత్తం ఇంకా నాశనం కావాలని. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. నేను చెప్పిన ఇవన్నీ స్కీమ్స్ ఎక్కడ ఈ బీజేపీలు ఇన్ని పొంగనాలు కొడతారు. ఇవాళ ఎక్కడైనా 19 రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలు బీజేపీలు ఉన్నారు. ఎక్కడైనా ఈ స్కీమ్లు అమలు అవుతున్నాడు. ఎక్కడైనా పేదోళ్ళకి మీరు ఇంద్రమిల్లు ఇచ్చిరా? ఎక్కడైనా పేదోళ్ళకి సన్నబియ్యం ఇచ్చిరా? ఎక్కడైనా రైతుకు మీరు రుణమాఫీ చేసిరా? మీరు ఎక్కడైనా రైతుకు బోనస్ ఇచ్చిరా? ఇయ్యరు. ఇవాళ ఇంకొక స్కీమ్ కూడా రేపు స్టార్ట్ కాబోతున్నది. మన ఇందిరాగిరి ఆవాస్ అని ఏంటంటే పోడు భూములకు గిరిజనులకు ముఖ్యంగా సోలార్ పంప్ సెట్స్ ఇచ్చి వాళ్ళకు ఆయకట్టుకు పెంచడానికి కావాల్సిన మొత్తం కూడా దానికి 12,500 కోట్ల రూపాయలు పెట్టి ST సప్లైలకు వెళ్ళి వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ డెవలప్ కావాలి వాళ్ళను, ఇంక్లూడింగ్ డెవలప్మెంట్, ల్యాండ్ డెవలప్మెంట్ వరకు డ్రిప్, సోలార్ పంప్స్ కూడా రేపే మా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాం. SC కేటగరైజేషన్ చేసేప్పుడు ఇక్కడ జరగలేదు. BC రిజర్వేషన్ ఇలా ఇక్కడ మన గవర్నర్ గారు ఆమోదించి కేంద్రం పంపిస్తే ఇంకా దాన్ని యాక్షన్ చేస్తలేదు. సో ఇట్లా అంటే వీళ్ళు ఏం చేసినా దీన్ని అడ్డంపడడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు బీజేపీలు. ఇక TRS వల్ల చరిత్ర అది చెప్పుకుంటేనే వాళ్ళకి అది మరీ సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్యూర్గా నాయకత్వం లోపం ఉంది వాళ్ళ. ఎవరు నాయకత్వం వహించాలా, కొడుక, బిడ్డన, అల్లుడా అనే దాని మీద మొత్తం పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయి అది ఎవడు ఎడిపోతాడో తెలుసులేని పరిస్థితి ఉంది. సో వాళ్ళు మాట్లాడడం అనేది ఇంకా దాంట్లో అర్థం లేని పని. ప్రజలు కూడా వాళ్ళని పిచ్చోళ్ళని చూస్తున్నారు. పెద్ద వాల్యూ సీరియస్ తీసుకుంటున్నారు వాక్యాలను. ఇక మరీ మొన్న వరంగల్ మీటింగ్ అయిన తర్వాత ఇక మొత్తమే అది జీరో అయిపోయింది. ఒక్కొక్క కారు 10,000 నుంచి తీసుకొని పోతే ఆడ మంది లేరు. ఆయన మాట్లాడేది కూడా చూసాదుడు అది మొత్తమే అది పసలేని అయిపోయింది. అట్లా అయిపోవట్ల మొత్తం. ఇప్పుడు దానికి అసలు ఇప్పుడు చూస్తున్నారు ఇక ఎట్లా కలపాలి. మేము కాంగ్రెస్ కూడా అద్దంటున్నాడు, బీజేపీ కూడా అద్దంటున్నాడు. మరి ఎట్లా చేయాలా, ఏం చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి అంటే ఈ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇంకా TRSను ఏదో అంటే బదనాం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. అది నడవది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.